సో రమేష్ గారు, అంటే మనం మాట్లాడుకుంటున్న టాపిక్ విషయానికి కంటిన్యూటీలో వస్తే, మరి నిజంగా మనం ఇంత స్టబర్న్గా డిటర్మైన్డ్గా ఉన్న సిచ్యువేషన్స్ మనం ఇప్పుడు వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో, అంటే దేశాలకు మధ్యలో ఈ ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మరి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందా, లేకపోతే అన్నీ కూడా ఈ యొక్క హెచ్చరికలోనే కన్సిడర్ అవుతూ మాట్లాడడం జరుగుతుందా? ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కన్వే మై రిగార్డ్స్ టు మై కో-ప్యానలిస్ట్, ముఖ్యంగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు సార్ పెద్దలు, మాధవ్ పెద్ది కాళిదాస్ గారు, ఫార్మర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గారు, అండ్ మన నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకి. మన భారతదేశానికి సంబంధించినంత వరకు వీ హ్యావ్ 15,000 kilometers ఆఫ్ ల్యాండ్ బోర్డర్స్, 7,516 kilometers ఆఫ్ కోస్టల్ బోర్డర్స్ ఇండియా హ్యాస్. 9 కోస్తా రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశానికి. గుజరాత్ నుంచి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ప్లస్ మన అండమాన్ నికోబార్ యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతం, పాండిచ్చేరి, లక్షద్వీప్, దామన్ దియు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, భారతదేశం చుట్టుపక్కల ఉన్న సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సార్క్ కంట్రీస్ లో ఇండియా ఈజ్ నెంబర్ 1. పాకిస్తాను ఇప్పుడు డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, మా సీనియర్, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో మా సీనియర్ సారు. ఇన్ఫాక్ట్ వీఆర్ ఫ్రమ్ ద సేమ్ డిపార్ట్మెంట్, సెంటర్ ఫర్ యుఎస్ అండ్ వెస్ట్ ఏషియన్ స్టడీస్. ఆయన నేను ఇచ్చిన రిమార్క్ పూణేలో జరిగిన దాన్ని బట్టి, ఒక బుక్ ఫర్ రిలీజ్ ఫంక్షన్ లో, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, లేదా టిట్ ఫర్ టాట్, లేదా యూ హ్యావ్ టు యూజ్ there are no rules because everything is fair అనేది నేను కరెక్ట్ గా, అది అంటే వాళ్ళ భాషలో ఒక టెర్రరిస్ట్, ఒక టెర్రరిజానికి వాళ్ళకి అదే విధంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ డాక్టర్ ఎస్ జయశంకర్ సార్స్ పర్స్పెక్టివ్ ఆర్ అండర్స్టాండింగ్ అబౌట్ ది సబ్జెక్ట్. ఎందుకంటే ఒక అడవి ఉంటాయి, అడవిలో జంతువులు ఉంటాయి. ఆ జంతువులు తమ ప్రవృత్తిని ఎప్పటికీ మార్చుకోలేవు. యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ ఏ లైన్ టు బికమ్ లైక్ ఏ ఫాక్స్ టు బికమ్ యాక్ట్ లైక్ ఏ లైన్. సో we should not expect anything from Pakistan. We have to give them whatever they have given us with the double force. Then only that's the best way to counter Pakistan and Pakistani infiltrated extremist organizations coming out of the 3,000 kilometers of land border, LOC, line of control we share with Pakistan, and more than 3,000 kilometers. Okay. So we share our border with China 3,488 kilometers. 3,488 kilometers. సో ఈ రెండు చాలా కీలకం మనకి, ఒకటి చైనా బోర్డర్, ఇంకోటి పాకిస్తాన్ బోర్డర్. సో ముఖ్యంగా పాకిస్తాన్ కి సంబంధించినంత వరకు ఉగ్రవాదానికి అది ఒక పుట్టినిల్లుగా ఉంటుంది. 100% ఆర్మీ అండ్ దెన్ అమెరికన్ అసిస్టెన్స్, ముల్లాస్, వాళ్ళ యొక్క రూలు. దెర్ ఈజ్ నో, అంటే ఇప్పుడు పాకిస్తాన్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సార్, హూమ్ టు నెగోషియేట్ విత్. పాకిస్తాన్ తో మనకు ఒక ప్రాబ్లం ఉందనుకోండి సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ ప్రాబ్లమ్ ని డిస్కస్ చేయడానికి పాకిస్తాన్ లో ఎవరితో డిస్కస్ చేయాలి? మిలిటరీతో కూర్చొని మాట్లాడాలా, ముల్లాస్ తో కూర్చొని మాట్లాడాలా, గవర్నమెంట్, లేకపోతే చాలా వీక్ గా, చాలా బలహీనంగా ఉన్న సివిల్ సొసైటీ ద్వారా ఎన్నిక కాబడిన ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడాలా? ఎవరితో మాట్లాడితే ఎవరు డెసిషన్ మేకర్స్, ఎవరు డెసిషన్ ఇంప్లిమెంటర్స్ అనేది ఇది ఒక పెద్ద డైసీ, అంటే చాలా కఠినతరమైన టెరిటరీ పాకిస్తాన్ కి సంబంధించినంత వరకు. ఎగ్జాక్ట్లీ. సో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, IoT, బిగ్ డేటా, 5G, మెటావర్స్ ఇవి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ భారతదేశంలో జరుగుతున్న డైలాగు, మోర్ దాన్ 200 million యూత్ ఉన్న కంట్రీ, 200 to 300 million మధ్య మనము మన డైలాగ్స్, డిస్కషన్స్ వీటి మీద ఉంటే, వాళ్ళు దేని మీద తెలుస్తుంది వాళ్ళ డిస్కషన్స్. నెక్స్ట్ 2 square meal ఎక్కడి నుంచి వస్తుంది, వీట్ ఎక్కడి నుంచి వస్తుంది, కిరోసిన్ ఎక్కడి నుంచి వస్తుంది, షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది, నిత్యావసర సరుకులు ఎక్కడి నుంచి వస్తాయి. దిస్ ఇస్ వాట్ ఆఫ్టర్ ద 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ పాకిస్తాన్ హ్యాస్ బీన్ గ్రాప్లింగ్ విత్. అండ్ రమేష్ గారు, అంటే టుడేస్ న్యూస్, అక్కడ పాకిస్తాన్ లో కొంతమందిని ఉగ్రవాదులు కాల్చి చంపారు అనే న్యూస్ ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు వచ్చిన న్యూస్. సో దట్ ఈస్ ద
ప్రజెంట్ Yeah, సిచ్యువేషన్. that's what I'm telling, sir. యా. ఇప్పుడు ఆ sectarian violence in Pakistan between Shiites and Sunnis, whatever is there in Afghanistan, అది a spillover effect into Pakistan. Whatever is there in Iraq, that spillover effect into Pakistan. The Kazakhstan, Kyrgyzstan, Uzbekistan, all these former Soviet Union blocks, అక్కడ ఏం జరిగినా దాని spillover effect in Pakistan, in a way that affects our Pak occupied Kashmir, POK. Okay. So what I'm trying to tell you is, మనము పాకిస్తాన్కి అర్థమయ్యే భాషలో మాత్రమే మాట్లాడాలి, అప్పుడే దానికి అర్థం అవుతుంది. నెంబర్ 1 పాయింట్. అది కొత్తగా వచ్చినది ఏం కాదు. మనము 2014 నుంచి ఇదే అప్లై చేస్తాం మన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ. కాబట్టి ఇదొకటి. కాకపోతే నేను మన నేషనలిస్ట్ హబ్ ద్వారా ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ మీ ముందర పెట్టబోతున్నా. పెద్దలు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, మన మాధవపెద్ది కాళిదాస్ గారు కూడా దీని మీద వాళ్ళ యొక్క విచారణ ఉంచాలని కోరుతున్నాను నేను. ఇప్పుడు భారతదేశానికి జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారు, I had the opportunity to work with him for some time, about 10 years back in some capacity, in a think tank. Okay. So ఒక జాతీయ భద్రతా సలహాదారు భారతదేశ ప్రధానమంత్రికి ఏ విధంగా జాతీయ భద్రతా విషయాల మీద సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, తమ యొక్క రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఇస్తారు, పాలసీ ఇన్పుట్స్ ఇస్తారు. అట్లానే నౌ టైమ్ హ్యాస్ కమ్ అండర్ శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నెక్స్ట్ అంటే 3.0 ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మానవ భద్రతా సలహాదారు, హ్యూమన్ సెక్యూరిటీ అడ్వైజర్ ని కూడా పెట్టుకోవాలి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఏమో కోర్ ట్రెడిషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ మీద ప్రైమ్ మినిస్టర్ గారికి బ్రీఫ్ చేస్తా ఉంటే, ఆయన దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తా ఉంటే ఎటువంటి సవాళ్ళైనా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు, ఆయనతో పాటు నేషనల్ హ్యూమన్ సెక్యూరిటీ అడ్వైజర్ పోస్ట్ మస్ట్ బి క్రియేటెడ్. నేషనల్ హ్యూమన్ సెక్యూరిటీ అడ్వైజర్ విల్ బ్రీఫ్ ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ ది food insecurity, water insecurity, poverty related issues, and then health related insecurity issues. అంటే ఆహార భద్రత, విద్యా భద్రత, వైద్య భద్రత, పర్యావరణ భద్రత, మహిళా భద్రత, కోస్టల్ సెక్యూరిటీ అంటే మన తీర ప్రాంత భద్రత ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అవర్ ట్రెడిషనల్ వే ఆఫ్ ఏది బోర్డర్ సెక్యూరిటీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్. ఇవి ఎంత ఇంపార్టెంట్. ఐబి, రా, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇవి ఎంత ఇంపార్టెంట్. మన ఫ్లాష్ పాయింట్స్ ఏంటి సొసైటీలో అన్నప్పుడు ఈ ఫుడ్ ఇన్సెక్యూరిటీ, వాటర్ ఇన్సెక్యూరిటీ, ఎకలాజికల్ ఇన్సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ ఇన్సెక్యూరిటీ మైట్ లీడ్ టు నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్. కాబట్టి ఈ విధంగా మనం పాకిస్తాన్ విషయంలో కూడా ఇప్పుడు పాకిస్తాన్ కి ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, మనిషికి కనీస అవసరాలైన విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ రాజ్యం ఉంది కాబట్టి ఎక్కువ మంది టెర్రరిజం వైపు మొగ్గు చూపుతున్నారు. సో మనకి ఇది ఒక క్యావియేట్, మనకి ఇది ఒక వార్నింగ్. మనం గనక మన భారతదేశంలో విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, ఉపాధి వీటి మీద దృష్టి పెట్టకపోతే మన 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 సొంత మనుషులే మనకు ఎదురు తిరిగే అవకాశం ఉంది. చక్కటి బార్బుడ్ వాల్, చక్కటి పెరిమీటర్ వాల్ సెక్యూరిటీ ఉంది, కానీ లోపల ఉన్న జనాభాని కనుక పట్టించుకోకపోతే మనకి ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది జాతీయ భద్రత రూపంలో. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.